ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్కి భారీ డేంజర్, తీవ్ర భయంలో ప్రజలు. అసలు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను నేను? ఇది రియల్గా ఒకసారి చూసుకుంటే కిందటి నెలలోనే నవంబర్ 4వ తారీఖు నుంచి మనకి తుఫాను వస్తుంది అని చెప్పేసి వాతావరణ శాఖ అయితే ఒక విధంగా చెప్పడం జరిగింది. తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుంది, అది ఒడిశా తీరం నుంచి రాబోతుందని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అదే తుఫాన్ ఎఫెక్ట్ వల్ల చాలామంది రైతులు పాపం మొన్న కిందటి నెలలోని ఎవరెవరైతే నష్టపోయారో, మన మోంతా తుఫాన్కి ఎవరెవరు ఈ పొలాలన్నీ కూడా కింద పడిపోయి పాపం మొత్తం అన్ని చేపలు తయారయ్యి దాని మీద వాటర్ ఎక్కి ధాన్యం అంతా పాడైపోయింది. చాలామంది రైతులు అయితే నష్టపోయారు. దాని గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నష్టపరిహారం గురించి కూడా ఆలోచిస్తూ ఉంది. అంతేకాకుండా వైసీపీ నేతలు అందరూ కూడా వెళ్ళి పరామర్శిస్తూ ఉన్నారు. అంటే ఎవరి తరుణంలో వారు ఎవరికి అవకాశం వచ్చే విధంగా ఆ విధంగా వెళ్ళి చాలామంది నేతలు నాయకులు అందరూ కూడా రైతులే పరామర్శిస్తూ ఉన్నారు. అటువంటి తరుణంలో ఇప్పుడు మళ్ళీ కూడా తుఫాన్ ఎఫెక్ట్గా మళ్ళీ వర్షాలు పడుతూ ఉన్నాయి. వాతావరణం అంతా కూడా తేడాగా ఉంది. నేను చెప్పేది ఒకటే, రైతులందరూ కూడా, రైతులే కాకుండా చాలామంది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఈ ఈ తుఫాన్ నుంచి ఈ బారి నుంచి బయటపడాలంటే ముందుగా వచ్చేసి వ్యవసాయాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవసాయాలన్నీ కూడా ముందుగా మీరు క్లియర్ చేసుకోవడం బెటరు. అలా కాకుండా ఇంకా కొంచెం డ్రై అవ్వాలి, కొంచెం ఇంకా ధాన్యం డ్రై అవ్వాలి, అప్పటిదాకా కొంచెం ఆగుదాం అనుకుంటే మాత్రం ఇటువంటి వాతావరణ టైంలో ఏమవుతుందంటే మీ యొక్క వ్యవసాయం అంతా కూడా పాడైపోద్ది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పాడైపోయిన తర్వాత నష్టపరిహారం అంటే మీకు వచ్చే పంట మొత్తాన్ని అయితే మీకు ఎవరు కదా, ఏదో కొంచెం మాకు సాయం చేస్తారు తప్పించి మొత్తం అయితే మీకు ఎవరు. అందుకని ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఈ తుఫాన్లు వచ్చే టైంకి ఒకవేళ మీ ధాన్యం ఒకవేళ దగ్గరగా అయిపోయి ఉంటే కనుక చేలో గట్ట మీరు ఏమన్నా దాన్ని కోతకు ఉంచేసి అమ్ముకోవడం బెటర్ నాకు తెలిసిన మటుకైతే. అలా కాకుండా లేదు ఇంకా డ్రై అయితే బాగుంటుంది, ఇంకా నెంబర్ 1 సరుకు అవుతుంది, దానివల్ల మనం ఇంకా కొంచెం అధిక రాబడి వస్తుంది, ఎక్కువ రేటుగా అమ్ముకోవచ్చు అనే ఆలోచనలు ఉంటే మాత్రం ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మొత్తానికైతే ఆ ధాన్యం అంతా కూడాను నేలపాలైపోద్ది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కృషి చేస్తూ ఉన్నారు. రీసెంట్గా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. చెవెలలోని మొన్న బస్సు ప్రమాదం జరిగింది. ఆ బస్సు ప్రమాదంలోని దగ్గర 23 మంది దాకా చనిపోయారు. అంతేకాకుండా మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక బస్సు కాలిపోయింది. రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. దాని మీద కూడా ప్రతి ఒక్కరు కూడా సమీక్షించి తగు జాగ్రత్త తీసుకుని ముందుకెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం ఎప్పటి నుంచి చెబుతూ ఉంది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గర్భంలో ఆలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.